బాబు వకీల్ సాబ్ ఉన్నాడా? వకీల్ సాబ్తో ఏం పని? న్యాయం కావాలా భయ్యా నాకు. వకీల్ సాబ్ అన్నాడు పో. వకీల్ సాబ్ న్యాయం చేయను వకీల్ సాబ్, నాకు ఎలాగైనా విడాకులు ఇప్పించయ్యా. ఇంటికి పోతేనే అది తేలేదు ఇది తేలేదు అంటారయ్యా, ఇంటికి పోతేనే రోపిస్తారయ్యా. చాలా విపరీతంగా రేట్లు అయిపోయి పోదామంటే పని దొరకడం లేదు, ఎక్కడి పోయినా కూడా పని దొరకడమే లేదయ్యా. అయ్యా తట్లో అన్నం పెట్టుకున్నా నోట్లో దిగడం లేదయ్యా. ఈ దేశంలో ఆడవాళ్ళకి ఒకటేనయ్యా పథకాలన్నీ, మగవాళ్ళకి ఒక పథకం లేదయ్యా. అయ్యా మీరు ఈయన విడాకులు ఇప్పకపోతే నేను చచ్చిపోతాను, ఎలాగైనా ఇప్పించండి సార్ విడాకులు. బాధపడకు ఓబులపతి, ఈ సమాజంలో ఒక మగవాన్ని చీడ పురుగులాగా, తిరుమాతలో కరివేపాకులాగా, టీలో పన్న ఈగలాగా, ఉప్మాలో పన్న బల్లిలాగా చూస్తున్నారు. ఒక మగవాడికి న్యాయం జరగడానికి వకీల్ సాబ్ ఎంతవరకైనా వెళ్తాడు, వెళ్ళి తీరుతాడు. రేపే నీకు విడాకులు ఇప్పిస్తాను, వెళ్ళిపో. వకీల్ సాబ్ విడాకులు ఇప్పిస్తున్నాడా? ఎవరికి రా? ఓబుల్పతికి. ఆ ఓబుల్పతి గారికి విడాకులు ఇప్పిస్తే మా అక్క అన్యాయం అయిపోతుంది, మాకు వచ్చే ఆస్తి పోతాదిరా. ఒరేయ్ వకీల్ సాబ్, ఏరా వకీల్ సాబ్, ఓబుల్పతికి విడాకులు ఇప్పిస్తావారా నువ్వు? తప్పుకోండా నువ్వు, గుద్దుకు చంపేస్తా. ఏరా ఎంతమంది విడాకులు ఇప్పిస్తావు? అంత పోటీగాడా నువ్వు? 10 ఏళ్ల కింద నువ్వు ప్యాకెట్ ఆడుతూ దొరికిన కేసు ఇప్పటికీ కోర్టులోనే ఉంది, దాన్ని తోడమంటావా? నా నమస్తే అన్న, ఊరికే మాట్లాడి చేయడానికి వచ్చినా వెళ్ళిపోలేస్తానా? ఒరే మార్తి, చిన్న పేకాట్ కేసు చెప్తే భయపడతావు కదరా? ఒరే ఏరా మొన్న శివరాత్రికి గుగ్గులు పెడతా అంటే పానకం పోసే జగ్గు మిస్ అయిందట, ఆ కేసు నీ మీద పెట్టమంటావా? నా వద్దానా? వెళ్ళిపో. రేయ్, నా వాళ్ళందరినీ భయపడిచ్చి కేసులు పెట్టి పంపిస్తున్నావు. ఎవరి కోసమైతే ఈరోజు నువ్వు తాపత్రపడుతున్నావు వాడిని ఏంటుండడు. వాళ్ళు అమాయకులు, పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒక తోడు ఉంటుందని, ఏదో ముసలి వయసులో ఇంత ఉప్పు కారం పప్పు చేసి పెడతాదని నమ్మి పెళ్లి చేసుకొని రాత్రి పగులు ఎండనక వాననక కష్టపడి రూపాయి పోగేసి ఉన్న దాంట్లో సంసారాన్ని కొంచెము, అప్పులు కొంచెము, ఇంటికి కొంచెము, ఖర్చులు కొంచెం అని అన్ని డబ్బులు చూసుకొని ఖర్చు పెట్టుకొని బతికే మగవాడికి అనుక్షణం నరకం చూపించే ఈ ఆడవాళ్ళ బారి నుంచి ఒక మగవాడిని కాపాడడానికి నేనున్నాను. వాడు నా వైపు ఉన్నా లేకపోయినా నేను వాని వైపు నిలబడి తీరుతా. దట్ ఈజ్ వకీల్ సాబ్. మగజాతి కోసం పుట్టిన ఆనిముత్యం రా నువ్వు బాగుండాలా. జై వకీల్ సాబ్, వకీల్ సాబ్ జై జై. నా క్లయింట్ ఓబుల్పతి పెళ్లి చేసుకొని 30 ఏళ్ళ నుంచి నరకం అనిపిస్తున్నాడు యువర్ ఆనర్. మీరు నా క్లయింట్ ఓబుల్పతి యందు దయ ఉంచి వెంటనే అతనికి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నా యువర్ ఆనర్. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి విడాకులు ఇచ్చుకుంటూ పోతే మన భారత సంస్కృతి ఏమైపోవాలి? ఇతనికంటూ పెళ్లి కాలే, పెటాకులు కాలే. ఆయనకేం తెలుస్తుంది పెళ్లి గురించి? ఆయన మాట ఎత్తే విడాకులు ఇమ్మంటారు. దీన్ని నేను ఖండిస్తున్నా. ప్రవేశపెట్టండి. ఓబుల్పతి. ఓబుల్పతి, నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా? అవును సార్, నాకు ఇష్టమేను. నీ పేరు? ఓబుల్పతి. ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు?
సంసార కష్టాల నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. సంసార బాధల నుంచి దేనికి పెళ్లి చేసుకున్నావు? అప్పుడు అవసరం అనిపించింది, చేసుకున్నాను సార్. ఇప్పుడు భారం ఎక్కువ అయిపోయింది. నో దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇతని అవసరానికి అప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు పెళ్ళాన్ని సాకలేక విడాకులు కావాలంటున్నాడు. నా క్లయింట్ ఒక మహిళ అనే అమ్మాయి. కూర్చోండి ఓకే సాబ్ గారు, కూర్చోండి, ఇంకా అయిపోలేదు. మీరు కూర్చోండి, ఊరికేనో ఆయన మాట్లాడుతున్నాడు కదా, మీరు మాట్లాడండి. కూర్చోండి. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకొని ఇప్పుడు వద్దంటున్నాడు. అమ్మాయి పరిస్థితి ఏమైంది? అబ్జెక్షన్ ఓవర్. మీరు కూర్చోండి, ఆయన మాట్లాడుతున్నాడు కదా, మీరు మాట్లాడండి. మీరు థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇతను తాగుడికి బానిసైనాడు, పెళ్ళాన్ని సాకి చేత కాలేదు, ఇప్పుడు వచ్చి మన మీద పడ్డాడు. ఇలాంటి కేసు వాదించడం వేస్ట్ యువర్ ఆనర్. వకీల్ సాబ్ గారు మీరు మాట్లాడండి. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు మా క్లయింట్ ఓబులపతి పైన లేని అభండాలన్నీ మోపుతున్నారు యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను చెప్పేది ఒకటే యువర్ ఆనర్, నా క్లయింట్ చూడ్డానికి మందమున్న మనిషి ఏమో వెన్న యువర్ ఆనర్. ఓకే యువర్ ఆనర్, ఇప్పుడు అతను విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నాడో ఆయన మాటల్లోనే వినండి యువర్ ఆనర్. చెప్పు మిస్టర్ ఓబులపతి, నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు? ఇంటి నిండా పిల్లులు, కడప నిండా బాధలు, ఇవన్నీ కష్టాలు. ప్రతి ఒక్క సరుకులు పిరిమైపోయి నెలసరి కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు కట్టలేకపోతున్నాం. సంసారం కష్టాలు ఈదలేకపోతున్నాం. అన్ని తిండి బట్ట ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందులు అయిపోయినాయి. కొనడానికి ఇబ్బంది అయిపోయింది. ఆఖరికి నీళ్ళు కానీ కొనుక్కొని తాగే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. చూశారు కదా యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంటి నిండా పిల్లలు, కడుపు నిండా కష్టాలు, ఆఖరికి గుక్కెడు నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో మన భారతదేశం ఈనాడు ఉన్నందుకు ఒక భారతీయ పౌరుడిగా పెళ్లి చేసుకొని నిత్యం కష్టాలు పడుతున్న అతని కష్టాలు ఇప్పుడు మీకు అర్థమైనాయా యువర్ ఆనర్? ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మన భారతదేశంలో కష్టాలు లేని ఎవరికి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఇతను కొత్తగా వచ్చింది. యువర్ ఆనర్, నేను మాట్లాడేటప్పుడు డిఫెన్స్ లాయర్ గారు అడ్డు తగులుతున్నారు యువర్ ఆనర్. నన్ను మాట్లాడియండి యువర్ ఆనర్. నాకు మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రాలు లేవా యువర్ ఆనర్? నేను తప్పు వేస్తున్నా యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరు కూర్చోండి, ఆయన మాట్లాడుతున్నాడు కదా. యువర్ ఆనర్, నా క్లయింట్ కష్టాలని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత భారతదేశ సమాజంలో పెరిగిన రేట్ల వల్ల ఒక మగవాడిగా ఫెయిల్ అయినాడు కనుక ఒక భర్తగా కూడా అతను పనికిరాడనేసి నేను చెప్తున్నాను. కనుక యువర్ ఆనర్, నా క్లయింట్కి దయ ఉంచి విడాకులు ఇచ్చి సంసారం అనే ఒక మహా ఊబి నుంచి అతనికి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతున్నా యువర్ ఆనర్. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీ మామగారు మీకు కానుకలుగా ఏమి ఇచ్చారు? 25,000. 25,000 తొలాలు బంగారు. 2 తల బంగారు ఇచ్చారా? యువర్ ఆనర్, నో దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇతను వాళ్ళ పుట్టిన తరఫున డబ్బులు తీసుకొని, బంగారు తీసుకొని, అమూల్యమైన అమ్మాయిని తీసుకొని చిన్ని పాపం చేసి ఆడుకొని ఈరోజు సాగలేక వదిలేస్తానంటున్నాడు. దానికి మీరే తీర్పు చెప్పాలి యువర్ ఆనర్. ఓబులపతి గారు, నిన్న రాత్రి మీరు ఫుల్గా తాగొచ్చి మీ భార్యను కొట్టారు కదా? లేదు సార్, తాగలేదు సార్. మీరు కొట్టారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రాత్రి 12 గంటలు లేచి కొట్టారు మీ భార్యని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లేదు, కొట్టారు. వకీల్ సాబ్ మీరు కూర్చోండి, ఆయన అబ్జెక్షన్ యువర్ ఆనర్. మాట్లాడుతున్నాడు కదా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను మాట్లాడడానికి అర్థం రాకూడదు. నువ్వు నా క్లయింట్ అన్యాయంగా నువ్వు ఇరికిస్తున్నావు. నీ క్లయింట్ నా క్లయింట్ ఇరికిస్తున్నావు. నా క్లయింట్ న్యాయం చేస్తున్నా. నువ్వు నా క్లయింట్ ఇరికించడానికి ట్రై చేస్తున్నావు. నా క్లయింట్ న్యాయం చేస్తున్నా. ఇరికిస్తున్నావు. నా క్లయింట్ అన్యాయం చేస్తాను. అన్యాయం చేస్తాను. సారీ యువర్ ఆనర్. సార్, ఈ సంసారం బాధ భరించలేకపోతున్నాను సార్. ఫస్ట్ ఈ సంసారం నుంచి గడ్డకేయండి సార్. అన్ని ప్రతి సరుకులు పిరుము ఎక్కువైపోయి అన్ని ఇబ్బందులు అయిపోయినాయి సార్. సంసారం ఇడిపించండి సార్. సంసారం వద్దు సార్, విడాకులు ఇప్పించండి సార్. ఇతనికి విడాకులు కావాలంటే నా క్లయింట్కి నెలకు 50,000 రూపాయలు భరణ కట్టేయాల. అలా అయితే ఇతనికి విడాకులు ఇవ్వండి, లేకుంటే లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను చెప్పేది ఒకటే యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ఏమంటున్నారంటే నష్టపరిహారం కింద 50,000 రూపాయలు నెలకి చెల్లించమని చెప్తున్నారు. యువర్ ఆనర్,
ఒకటి సగటు భారతీయుడు సంపాదన ఈరోజు ఎంత తెలుసా యువరానర్? వ్యక్తి సగటు ఆదాయము 10,000కి మించి లేదు యువరానర్. ఓకే మిస్టర్ ఓల్పతి గారు, మీరేం పని చేస్తారు సార్? బారా మసాలా మీరేం పని చేస్తారు గట్టి చెప్పండి. బారా మసాలా అమ్ముతాం సార్. ఎస్, బారా మసాలా అమ్మి మీరు ఎంత సంపాదిస్తారు? సార్ డైలీ 300 సంపాదిస్తాం సార్. ఓకే, 300 నువ్వు ఏ విధంగా ఖర్చు చేస్తున్నావు, ఎందుకు ఖర్చు చేస్తున్నావు చెప్పు ఓల్పతి. సార్ పెళ్ళాంకి, పిల్లలకి, బంధువులకి, అత్తమామ గారికి, అమ్మ నాయన గారికి వాళ్ళందరికీ ఖర్చు పెట్టేకి సరిపోతుంది సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంట్లో ఒక మనిషి కష్టపడి పని చేస్తే మిగతా వాళ్ళందరూ తిని కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది యువర్ ఆనర్? ప్రజెంట్ ఉప్పు, బ్యాళ్ళు, నీళ్లు, చింతపండు ఇవన్నీ కూడా విపరీతంగా ఆకాశాన్ని అంటున్నాయి యువర్ ఆనర్. అటువంటి సందర్భంలో నా క్లయింట్ సంపాదించే 300లతో పిల్లాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులని, తర్వాత అత్త మామల్ని ఎంత మందినని సాకగలడు యువర్ ఆనర్? ఎంత మందినని సాకగలడు? అటువంటి నీచ దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఒక మగ తీయుడు ఎక్కడి నుంచి 50,000 నెలకిస్తాడు యువరానా? ఎక్కడి నుంచి ఇస్తాడు? అర్థం చేసుకోండి యువరానర్, ఐ అబ్జెక్షన్. ప్రతి ఒక్క మగవాడికి పథకాలంటూ 10,000 రూపాయలు తాగి పడిపోతున్నారే కానీ ఒక్కరు కూడా సంసారాన్ని ఈదడానికి రావట్లేదు. దానికి డిఫెన్స్ లాయర్ గారు ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఒక మగవాడు, ఒక కొడుకు గాను, ఒక భర్త గాను, ఒక తండ్రి గాను, ఒక మామ గాను, ఒక తాత గాను సమాజంలో అనేక రకాల పాత్రలు పోషించి జీవితం అనే సంసార భారాన్ని నెత్తినేసుకొని కాడెద్దులాగా దున్నుతున్నాడు యువరానర్. అటువంటి మగవాడికి ఆసరాగా ఉండే అనేక పథకాలు ఇవ్వలే కానీ వాళ్ళకి పథకాలు ఇచ్చి వాళ్ళ దృష్టిలో మగవాళ్ళని చులకన చేస్తారు యువరానర్. యువరానర్, ఈనాడు ఒక మగవాడికి పెళ్లి కావాలంటే ఏం లేని పాప కూడా ఆపక లక్షలున్నాయా, ఇల్లున్నాయా, పొలాలున్నాయా, ఆస్తులున్నాయా అంటారు యువరానర్. అందుకే దేశంలో సగం మంది పెళ్లి కాకుండానే ముసలోళ్ళు అయిపోతున్నారు యువరానర్. ఇదంతా దృష్టిలో పెట్టుకొని యువరానర్ తక్షణమే నా క్లయింట్ కి విడాకులు కేటాయించి ఈ సంసారం అనే భారం నుంచి అతను విముక్తి చేయండి. బతుకుంటే బస్టాండ్ లో బఠానీ అమ్ముకునైనా బతుకుతాడు నా క్లయింట్. నోట్ దిస్ పాయింట్ యువరానర్, నోట్ దిస్ పాయింట్. డిఫరెన్స్ లాయర్ గారు, మీరేమన్నా మాట్లాడాలనుకుంటారా? నో యువరానర్, నో కామెంట్. వకీల్ సాబు గారు వాదన విన్న తర్వాత మగవాడికి ఇన్ని కష్టాలున్నాయా? ఇప్పటి నుంచి మగవానికి సమన్యాయం కల్పించాలని కోర్టు ఆదేశిస్తుంది. నాళ్ళు కష్టపడిన ఓల్పతికి విడాకులు మంజూరు చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే, అంతేగాని ఎవరిని కించపరచడానికో ఎవరిపైన నిందలు వేయడానికి అయితే కాదు. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. మీ కామెడీ షాప్, మీ వీరా. బాయ్.